కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిరంతరాయంగా కొనసాగించాలని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు సోమవారం పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రారంభించారని తెలిపారు. తొలుత 51,000 రూపాయలుగా ఉన్న ఆర్థిక సహాయాన్ని 75,116 రూపాయలకు, ఆ తర్వాత 1,116 రూపాయలకు పెంచినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాల అమలుపై నిర్లక్ష్యం చూపుతోందని దాసరి మనోహర్ రెడ్డి ఆరోపించారు. అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో ఆర్థిక సహాయం అందకపోవడంతో వివాహం పూర్తయిన తర్వాత కూడా నెలల తరబడి డబ్బుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పెద్దపల్లి జిల్లాలో పెండింగ్లో ఉన్న కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ఆర్థిక సహాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. పేద కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. పేద ఆడబిడ్డల వివాహాలకు అండగా నిలిచే ఈ పథకాలను నిర్వీర్యం చేస్తే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మరింత పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపడతామని దాసరి మనోహర్ రెడ్డి హెచ్చరించారు. అనంతరం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగిస్తూ పెండింగ్లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షకు బీఆర్ఎస్ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ టీఎస్టీడీసీ చైర్మన్ రాకేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్తో పాటు బీఆర్ఎస్ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తాజా వార్తల కోసం ఎం న్యూస్ వాయిస్ ఆఫ్ పీపుల్స్ ఛానల్ ని ఫాలో అవ్వండి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ప్రజల్ని మరి అతి ఘోరంగా మోసం చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ ఆనాడు ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానం నెరవేర్చకుండా ఇవాళ కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాల్ని ఒక్కొక్కటిగా నీరుగారుస్తూ ఈ ప్రజల్ని మోసం చేయడం జరుగుతూ ఉంది. మరి ఇవాళ పేదలకు అత్యంత ఉపయోగకరమైనటువంటిది, పేద ప్రజల ఆత్మగౌరవంతో బ్రతికేటువంటిది, పేదింటి ఆడబిడ్డకు ప్రభుత్వం తరఫున మరి 1,116 రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని మరి ఆనాడు ఎన్నికల సందర్భంగా 1,116 ఏంటి, ఇంకొక తులం బంగారం కల్పిస్తామని చెప్పి ఆనాడు వాగ్దానం చేసి ఇవాళ ఈ తులం బంగారం ఇవ్వాల్సిన ఉద్దేశంతో ఈ 1,116లను మరి ఎగబెట్టేటువంటి ఆలోచనతో ఇవాళ ఈ పథకాన్ని నీరుగార్చి మరి హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయకుండా కేవలం హైకోర్టు మీద నెపం పెట్టే ఆలోచనతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మరి ఇవాళ దుర్మార్గమైన ఆలోచన చేసి మరి ఈ ఆడబిడ్డల్ని, తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజల్ని మోసం చేయడం జరుగుతూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైన విషయం, హేయమైన విషయం. ఇలా ప్రజల సంక్షేమం కొరకు, పేదింటి ఆడబిడ్డ పెళ్లి కొరకు, పేద కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో అది కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, లేదా పెన్షన్ ఆసరా పెన్షన్లు కావచ్చు, రైతు బీమా కావచ్చు, రైతు బంధు కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, ఇటువంటి ఎన్నో పథకాలు ఇవన్నీ కూడా ప్రజలకు మేలు చేయాలి, ప్రజల జీవితాలను బాగు చేయాలన్న ఆలోచనతో ఆనాడు కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ లేని విధంగా మరి పథకాలను ప్రవేశపెట్టి తెలంగాణ ప్రజల్ని ఆదుకోవడం జరిగింది. ఇవాళ ఈ రేవంత్ రెడ్డి గారు ఆనాడు మరి రకరకాల వాగ్దానాలు చేసి దాదాపుగా 420 రకాల వాగ్దానాలు చేసి మరి ఆరు గ్యారంటీలు ఈ వాగ్దానాలు చేసి ఇలా ఆనాడు అబద్ధాలతో గద్దెనెక్కి ఇవాళ మరి ప్రజలను మోసం చేయడం జరుగుతూ ఉంది. మరి ఇప్పటికైనా మరి ప్రభుత్వం ఈ ఆడబిడ్డలకు ఇచ్చేటువంటి కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ ఈ పథకాన్ని కొనసాగించాలి. ఈ పథకాన్ని తప్పకుండా మరి పేదింటి ఆడబిడ్డల పెళ్లి కొరకు అందించాలి. కేవలం 1,116 కాదు, తులం బంగారం ఎన్నికల సందర్భంగా మీరు ఏదైతే వాగ్దానం చేసినారో మీకు ఏమైనా జ్ఞానం ఉండి మీకేమైనా మరి సిగ్గు శరం ఉన్నట్టయితే దాన్ని తప్పకుండా మరి ఆ తులం బంగారంతో పాటు ఈ 1,116 రూపాయలు అందించాల్సిన అవసరం ఉంది. అట్లాగే మరి వృద్ధులకు మరి వృద్ధాప్య పెన్షన్ల విషయంలో మరి కేవలం మీరు
ఒంటరి మహిళలకు మరి విధవరాలకు మాత్రమే పెన్షన్ ఇస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. మరి వృద్ధాప్య పెన్షన్ల సంగతి మరి మీరు ఊసెత్తట్లేదు. ఆ వృద్ధులు కూడా పండుటాకులు జీవితం చివరి దశలో ఉన్నటువంటి వారికి మరి ప్రభుత్వ పరంగా సహాయం చేయాల్సిన అవసరం ఉంది, ఆసరా అందించాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఆ వృద్ధుల కొరకు కూడా మనకు దరఖాస్తులు ఆహ్వానించి అర్హత కలిగినటువంటి వృద్ధులకు పెన్షన్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి మొన్నటికి మొన్న మరి రైతు బీమా ఆగస్టు 14వ తేదీకి మరి రెన్యువల్ చేయాల్సిన అవసరం ఉండే, దాన్ని రెన్యువల్ చేయకుండా దాన్ని మానేసినారు. మరి దీన్ని కూడా మరి ఇప్పటి వరకు మరి ప్రతినిత్యం ఎంతో మంది వందలాది మంది రైతులు చనిపోతా ఉన్నారు, వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉన్నది. అవేవి గమనించకుండా అర్ధాంతరంగా ఈ పథకాలను ఆపేసి మరి ప్రజల్ని, రైతుల్ని, ఆడబిడ్డల్ని వీళ్ళందరినీ మోసం చేయడం జరుగుతూ ఉంది. దీన్ని తప్పకుండా మేము నిరసిస్తూ ఉన్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా మీరేవైతే వాగ్దానాలు చేసినారో అవన్నీ తూచా తప్పకుండా ఒక్కొక్కటికి ఖచ్చితంగా దీన్ని నెరవేర్చాలి, ప్రజలకు అందించాలి. మరి రాబోయే మీరు ఏదైతే మోసం చేస్తూ ఉన్నారో ఇదే మోసంతోని మీ ప్రభుత్వాన్ని గద్దెదించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఆడబిడ్డలు, రైతులు, యువకులు, మరి ఆ విద్యార్థులు వీరందరికీ సమాజంలోని అన్ని వర్గాలను మోసం చేస్తూ ఉన్నారు. మీరు సమాజంలోని అన్ని వర్గాలను మోసం చేస్తూ ఉన్నారు. మరి తప్పకుండా ఇవన్నీ కూడా ప్రతి వ్యక్తి గుండెల్లో ఉన్నవి. మీరు చేసే ప్రతి మోసం వాళ్ళ హృదయంలో మరి ఎంత బాధాకరంగా ఉందో మరి ప్రజలను అడుగుతూ తెలుస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో ఆ బాధతో తప్పకుండా మీకు మరి మీ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు నిద్రపోకుండా ఈ అన్ని వర్గాలన్నీ ఒకటై మీకు మరి ఈ ప్రభుత్వాన్ని గురించి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవన్నీ తస్మాత్ జాగ్రత్త. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మీరు వాగ్దానం చేసిన ప్రకారంగా మరి ఇవన్నీ నెరవేర్చాలి, మరి ఇవన్నీ పథకాలను కొనసాగించాలని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.